ఇప్పుడు మనం 15వ కీర్తనకు వస్తున్నాము. 14వ కీర్తనలో లోకంలోని భ్రష్టత్వం, దేవుని ప్రజల పట్ల వైరుధ్యం, భక్తుని ప్రార్థన మనం విన్నాము. ఇప్పుడు 15వ కీర్తనలోకి వస్తున్నాము. దేవుని పరిశుద్ధ పర్వతముపై నివసింపదగిన వ్యక్తిని దావీదు వర్ణిస్తున్నాడు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? దావీదు మహారాజుకు దేవుని ఆలయం అంటే ఎంతో మక్కువ. అక్కడే ఉండిపోయి దేవునితో సహవాసం చెయ్యాలని ఎక్కువగా కోరేవాడు. యెహోవా ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయములో ధ్యానించాలని, తన జీవితకాలమంతా తాను దేవుని మందిరంలో నివసించాలని దావీదు ఎంతగానో ఆశించాడు. దేవుని పర్ణశాలలో తాను దాక్కోవాలని, ఆయన గుడారము మాటున ఉండిపోవాలని, ఆశ్రయదుర్గము మీదికి తనను దేవుడు ఎక్కించాలని ఎంతగానో కోరుకున్నాడు. యాజకులలాగే తను కూడా ఎల్లప్పుడూ దేవుని ఆలయంలో ఉండిపోతే ఎంత బాగుండు అనుకునేవాడు. తాను దేవుని ఇంటిలో అతిథిగా ఉండడానికి యోగ్యుడా? అట్టి అర్హత తనకున్నదా? పరిశుద్ధమైన దేవాలయ పదార్థాలను అనుభవించే యోగ్యత తనకుందా అంటూ ఆత్మ పరీక్షకు ఉపక్రమించాడు దావీదు రాజు. అసలు దేవుని అతిథిగా ఎవరు ఉండగలరు అని ప్రశ్నిస్తున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలికేవాడే. దేవుని బిడ్డలకు ఈ రోజున దేవుని సన్నిధిలోనికి నిరభ్యంతరమైన ప్రవేశమున్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుండి 25వ వచనం వరకు ఈ సత్యం వివరించబడింది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. యేసు ప్రభువు పరలోకములో దేవుని ఎదుట మన ప్రధాన యాజకుడు, ఉత్తరవాది. ఆయన నీతి ఆధారంగా మనకు దేవుని సన్నిధిలోకి ప్రవేశం లభించింది. మన స్వనీతి కాదు. అయితే శుద్ధి పొందామా లేదా అని ఆత్మ పరీక్ష చేసుకోవాలి. మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షించబడిన హృదయములు గలవారమై ఆయన సన్నిధికి చేరగలము. 3వ వచనం, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినా మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరపడానికి లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేసేవాడు ఎన్నడూ కదల్చబడడు. ప్రియశ్రోతలు, ఈ కీర్తన మన వ్యక్తిగత ఆత్మ పరీక్షకు ఎంతో ఉపయోగపడుతుంది. మన ప్రవర్తన, మన పనులు, మాటలు ఎలా ఉన్నాయి? తోటివారితో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? మనం చేసే వాగ్దానాలు నెరవేరుస్తున్నామా లేక తప్పిపోతున్నామా? ఈ కీర్తన వెలుగులో మనకు ఈ యోగ్యతలున్నాయా లేదా అని ఆత్మ పరిశోధన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. సోదరీ సోదరులారా, 9వ కీర్తన నుండి 15వ కీర్తన వరకు ప్రత్యేకమైన భాగంగా మనం గుర్తించాలి. 9, 10 కీర్తనల్లో సైతానీయమైన మనిషి కనిపిస్తాడు. ఇతడు గర్విష్టి, ప్రగల్భాలు పలుకుతాడు. 11వ కీర్తనలో నీతిమంతుల ప్రత్యేకత, 12వ కీర్తనలో దుష్టుల మధ్య నీతిమంతులు అనుభవించే శ్రమలు. రాబోయే శ్రమల ప్రవచనం గమనించాము. మహాశ్రమలలో దేవుని ప్రజల స్థితిగతులు 13వ కీర్తనలో విన్నాము. 14వ కీర్తనలో కడవరి దినాలలో మానవుని భ్రష్టత్వాన్ని చూడగలిగాము. నిర్దేవులు, నాస్తికులు
ఏ విధంగా వ్యవహరిస్తారో చూచాము. దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో ఈ 15వ కీర్తనలో పేర్కొనబడింది. పరిశుద్ధ పర్వతం అంటే సీయోను కొండ. ఇది ఇశ్రాయేలు భూమిలో ఉంది. 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరుంటారో ఈ కీర్తన తేటగా చెబుతోంది. ఇశ్రాయేలు కేంద్రంగా యేసుక్రీస్తు వచ్చి రాజ్యం స్థాపించబోతున్నాడు. నిజాయితీపరులు, ఆడిన మాట తప్పని యథార్థపరులు దేవుని రాజ్యంలో ఉంటారు. యాకోబు పత్రిక కూడా ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తుంది. యాకోబు 2వ అధ్యాయం 18వ వచనం. ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు కనపరుచు, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు కనపరుస్తాను అని చెబుతాడు. విశ్వాసమే రక్షిస్తుంది. రక్షించే విశ్వాసం క్రియలలో కనపడుతుంది. ఇది అక్షరాల నిజం. యేసు త్వరలో వస్తాడని నమ్మే విశ్వాసులారా, ఆయనకు మీ విశ్వాస జీవితం లెక్క అప్పగించాలని మీకు తెలుసా? యేసును ప్రేమించి ఆయన రాకడను అపేక్షించేవారు 15వ కీర్తనను అభ్యసించక తప్పదు.